ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను నీ తరమిదిరా అని కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను అటు స్టూడియో దగ్గర నుంచి గోశాలకు వెళ్తాం. గోశాల దగ్గర మీరు మేకల గుంపుల్ని చూస్తారు, కోళ్ళ గుంపుల్ని చూస్తారు, ఆవుల్ని చూస్తారు, గొర్రెల్ని చూస్తారు, గుర్రాన్ని చూస్తారు. అర్థమవుతుందా? అలాగే కుక్కల పెంపకం చూస్తారు, బాతుల్ని చూస్తారు, సీమకోళ్ళు చూస్తారు. ఇవన్నీ కూడా మనం చూసి రావడం జరుగుతుంది. ఇది అమృతవనం యొక్క గొప్పతనం. ఆ తర్వాత ఇక్కడ మీరు విలేజ్ గేమ్స్ కూడా ఆడతారు. మనం ఒకసారి ర్యాలీగా ఈ పంటలన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఇంతవరకు ఉన్నది మొత్తం కూడా మినుములు. ఈ మినుములు వచ్చే వరకు మీరు ఇప్పుడు చెట్టును చూస్తారు. మరి మీకోసం ఒక చెట్టును తీయడం జరుగుతుంది. మినుము చెట్టు ఇలా ఉంటుంది, పట్టుకున్నాను. దాని వేర్లు చెట్టు అయితే మినుములు. మనం ఆ మినుములు దేనికి వాడతాం? మినపప్పు దేనికి వాడతాం? పదర పదర ఇహలమును భుజము కెత్తి పదర వడ్ల చెట్టు. అదే వరిసేను. ఏ చేను? వరిసేను నుంచి వచ్చేవే వడ్ల గింజలు. ఏ గింజలు? వడ్ల గింజల్లో దాగి ఉండే బియ్యం గింజలు. ఏ బియ్యం గింజలు? ఏ గింజలు? బియ్యం గింజలు పొయ్యి మీద పెడితే అవుతాయి అన్నం గింజలు. అది తింటే వస్తుంది. జై రైతన్న, జై రైతన్న, జై రైతన్న, జై రైతన్న, జై రైతన్న. అదే జాగృతి అభ్యుదయ సంఘం శ్రీ బావన శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథకు నువ్వు జరిగిందనమాట. దీని అందరికీ కారణం మొక్కలు తగ్గిపోవడమే. అందుకని మొక్కని నాటితే మనం పీల్చిన గాలి ఆక్సిజన్ మీరందరూ పాల్గొనడం, ఈ స్కూల్ యాజమాన్యం వారి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనలు తెలియజేస్తూ, వారికి అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మీతో పాటు నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇట్లాంటి సమాజాన్ని మేము అప్పచెప్పాలి. తల్లిదండ్రులు కానీ బాధ్యతాయుతమైన తండ్రిగా వ్యక్తిగా సాధించలేము, ఒక వ్యవస్థగానే సాధించగలమనే ఆలోచనతో జాగృతి అభ్యుదయ సంఘం అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వీళ్ళందరినీ అందులో సభ్యులుగా చేర్చి కార్యోన్ముఖులను చేసి మీ ముందుకు తీసుకురాగలుగుతున్నా. ఈరోజు జాగృతి అని అంటే
భావన అంటే ఏంటి? ఒక ఆలోచన. ఆ భావన ఏంటి? భావన శ్రీనివాస్ గారి నుంచి వచ్చిన భావన ఏంటంటే జాగృతి. జాగృతి అభ్యుదయ అంటే జాగృతి అంటే ఏంటి? ఒకటి మనకు క్లియర్ గా తెలుసుకోవాలంటే చైతన్యం అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? అవేకనింగ్ అంటాం, అవేర్నెస్ అంటాం. సమాజంలో కానీ వ్యక్తుల్లో కానీ అజ్ఞానం తొలగి జ్ఞానం లేదా స్పృహ కలిగించడం చైతన్యం అంటారు కదా. అట్లానే జాగరూకత అంటే అలర్ట్నెస్, మైండ్ఫుల్నెస్, అప్రమత్తంగా ఉండడం లేదా హెచ్చరికతో వ్యవహరించడం. ఇలాంటి మంచి పదాలతో ఈరోజు ఆయన యొక్క భావాన్ని ఈరోజు అభ్యుదయ అన్నారు, అంటే అభివృద్ధి. నెక్స్ట్ ప్రగతి, తర్వాత ఎదుగుదల, శ్రేయస్సు. ఇంగ్లీష్లో కావాలి అంటే డెవలప్మెంట్, ప్రోగ్రెస్, గ్రోత్, అప్లిఫ్టింగ్, ప్రాస్పెరిటీ. చైతన్యపూరితమైన అభివృద్ధి. వరి నాట్లు 20 రకాల తీగ కూరగాయలు, 20 రకాల ఆకు కూరగాయలు, 20 రకాల దుంపలు, 20 రకాల కూరగాయలు, ఒక 100 రకాల మెడిసినల్ ప్లాంట్స్, ఒక 100 రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్, 100 రకాల క్రోటాన్స్, 100 రకాల ఇంటీరియర్ ప్లాంట్స్ ఈరోజు అమృతవనంలో ప్రత్యక్షంగా వీక్షించబోతున్నాం. ఈరోజు ఒక 5 నిమిషాల్లో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత వరి నాట్లు వేస్తాం, తర్వాత అక్కడ వంకాయ, బెండకాయ, తర్వాత వరి నారు ఏదైతే ఉందో, తర్వాత టమాటా. కాపాడితే మేము బాగుపడతాం అన్న ఉద్దేశంతో వెళ్తున్నారు. వనశ్రీపురంలో సుమారు ఇప్పటికి 70 కార్యక్రమాలు చేశారు. 70 కార్యక్రమాల్లో ఇంకొక మాట చెప్పాలంటే, శ్మశానంలో చెట్టు నాటు పెడితే ఆడ శవం కాలుతుంటే వీళ్ళు చెట్టు కింద కూర్చునేటువంటి పరిస్థితి ఈ రోజులో ఉంది మన సాహెబ్ నగర్ శ్మశానంలో. అంటే చూడండి ఎంత గొప్ప, ప్రతిదీ ప్రాక్టికల్ గా వారు ముందుకు తీసుకెళ్తారు. నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా అదృష్టవంతురాలిని. ఇక్కడ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇంకా మొక్కలు నాటడం మరియు ఎన్నో పనులను నేర్చుకోవడానికి ఆసక్తికరంగా ఉంది. ధన్యవాదాలు. అది కొంచెం మనం చూస్తాం.